Video. So, Hare Krishna, welcome to this online classes, third batch, Murli batch. సో మీ అందరూ జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ బ్యాచ్లో మనం కొత్త చేంజ్ చేసామని చాలామందికి చెప్పాను కూడా, వీడియోలో కూడా చెప్పాను. ఏంటంటే మనం దీనిలో స్పిరిచువాలిటీని ప్రాక్టీస్ చేస్తాం, అలాగే ఈవినింగ్ భగవద్గీత నేర్పిస్తానని. ఓకే, సో భగవద్గీతలో మొత్తం కృష్ణుడు చెప్తుంది స్పిరిచువాలిటీ గురించి, అలాగే మన కర్మం ఇంకా ధర్మం గురించి. ఆబ్వియస్లీ కర్మం ఇంకా ధర్మం గురించి నేను చాలా చెప్పాను వీడియోస్లో, మీరు కూడా చూస్తున్నారు. నా వీడియోస్ కాకపోయినా ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో చూస్తూనే ఉంటారు. బట్ యాక్చువల్లీ దాన్ని ఎలాగ వెతకాలి, అదే మన లోపల దేవుణ్ణి ఎలాగ వెతకాలి. ఓకే, సో ఈరోజు ఈ ఫస్ట్ క్లాస్లో మనం స్పిరిచువాలిటీని నేర్చుకుంటాం. మీ అందరికీ ఇది ఒక మెడిటేషన్ క్లాస్ లాగా అనిపించవచ్చు, బట్ ఇది కంప్లీట్గా స్పిరిచువల్ మీద క్లాస్. ఓకే, ఇది యోగా మెడిటేషన్ కాదు. దాని నుంచి ఒక పార్టే, బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హ్యూమన్ బాడీ ఎలా పనిచేస్తుంది, మన హ్యూమన్ మైండ్ ఎలాగ పనిచేస్తుంది అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం వర్డ్స్ కన్నా, అంటే ఏదైనా రాస్తుంటే లేకపోతే ఏదైనా రాసిన దానికన్నా ఎక్కువగా మనం ఏదైతే వింటామో, ఏదైతే మనం మాట్లాడతామో, ఏదైతే మనం చూస్తామో దాని మీదే ఎక్కువ నమ్ముతాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక బుక్ ఇచ్చారు చదవడానికి, దానిలో ఒక్క ఫోటో కూడా అవైలబుల్ లేదు. సో మనకి ఆ బుక్ చదవడానికి కొద్దిగా బోర్ కొట్టేస్తుంది. ఎవరైతే రెగ్యులర్ రీడర్స్ ఉంటారో వాళ్ళకి కొట్టదు, బట్ మ్యాక్సిమం మనకి అది చదవడానికి ఇష్టం రాదు. నాకైతే రాదు. ఆ బుక్లో ఒక్క ఫోటో లేకపోయినా నేను చదవను. ఓకే, సో మన బ్రెయిన్ ఏంటంటే ఫోటోగ్రాఫికల్ మెమరీస్ని గుర్తుపెట్టుకుంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువాలిటీని అలాగే చూడాలి మనం. ఓకే, స్పిరిచువాలిటీని మనం యాక్చువల్గా మన ఈ ఐస్తో చూడాలి. ఎలాగా? సో మీ అందరికీ ఒక దీపం తెమ్మన్నాను కదా, ఆ దీపం మీ కళ్ళు ముందు ఉంచండి, బాడీని స్ట్రైట్గా ఉంచండి. ఓకే, ఇన్ కేస్ ఇది వీడియో చూస్తూ ఉంటే చూడక్కర్లేదు, సైడ్న పెట్టి ఇయర్ ఫోన్ పెట్టొచ్చు, లేకపోతే మీ ఇష్టం అది. ఓకే, యాక్చువల్లీ స్పిరిచువల్ క్లాస్ అనేది బయట చేయాల్సింది, బట్ ఈరోజు ఇక్కడ వర్షం పడుతుంది. మీ ఏరియాలో వర్షం పడుతుందో లేదో నాకు తెలియదు. ఓకే, సో ఇప్పుడు ఆ దీపం ఒక మ్యాజిక్, ఆ దీపం ఒక మీనింగ్ ఏంటో చెప్తాను. ఓకే, సో ఇక్కడ మీకు వెనక ఒక యోగ ముద్ర పోస్టర్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దీనిలో మధ్యన ఒక లైట్ ఉంది కదా. ఓకే, ఆ లైట్ని మనం డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయలేం. ఎవరైతే హయ్యర్ మెడిటేషన్ స్టేట్లో ఉంటారో వాళ్ళ వాళ్ళ మనసు లోపల కళ్ళు మూసుకొని ఆ లైట్ని ఊహించవచ్చు. లైక్ నేను ఇప్పుడు కళ్ళు మూసిన వెంటనే నాకు ముందు ఒక లైట్ కనిపిస్తుంది. ఓకే, బట్ చాలామందికి ఆ లైట్ కనిపించదు. కళ్ళు మూసిన వెంటనే చాలా థాట్స్ వస్తాయి. సో అందుకే ఒక చిన్న దీపంలో ఆ దీపంకి సరిపోయేంత నూనె వేసి, అంటే ఆయిల్ వేసేసి ఆ దీపంని మీ కళ్ళు ముందు వెలిగించాలి. కిందైనా పైన స్ట్రైట్గా వెలిగించాలి. ఓకే, వెలిగించి ఆ దీపంని చూడాలి. ఓకే, ఆ దీపంని మీరు చూసినప్పుడు ప్రాక్టికలీ మీకు, అంటే మీ బ్రెయిన్కి ఫోటోగ్రఫీಲಿ ఏం కనిపిస్తుంది అంటే, నా ముందు ఒక లైట్ ఉందని. రూమ్ మొత్తం డార్క్ చేసేసి మీరు అది చేయొచ్చు, లేకపోతే బయట ఎక్కడైనా చేసిన. మన వాయిస్ వినపడట్లేదు. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే ఓకే అన్న. సో స్పిరిచువాలిటీ లేకపోతే ఈ మెడిటేషన్ అనేది ఒక సైలెంట్ ప్లేస్లో ప్రాక్టీస్ చేయాలని చెప్తారు చూడండి. అంటే మీరు కానీ ఎక్కడైనా యోగా క్లాస్ వెళ్ళినా, ఎవరైనా పెద్ద గురువు దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏం చెప్తారంటే, మనం యాక్చువల్లీ ఒక సైలెంట్ ప్లేస్లో ధ్యాన ముద్రలో కూర్చొని చేతులు ఇలా చేసి, ఓకే, కూర్చుంటే ఆటోమేటిక్గా మనం అంటే ఆ మెడిటేషన్ స్టేట్కి వెళ్తాం అనమాట. ఓకే, సో టు బి వెరీ ఆనెస్ట్, ఇది కంప్లీట్ నిజం కాదు. కంప్లీట్ నిజం ఇదైతే కాదు. ఎందుకంటే నిజమైన మెడిటేషన్ ఎక్కడ టెస్ట్ అవుతుందంటే, మీ చుట్టూ ఒక ట్రాఫిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాఫిక్లో ఉండి, హైదరాబాద్ బెంగళూరు లాంటి ట్రాఫిక్లో ఉండి, ఓకే, మీరు లైక్ ఒక జస్ట్ ఎగ్జాంపుల్లా చెప్తా, అలాంటి ప్లేస్లో కానీ మీరు మెడిటేషన్ చేయగలిగితే అప్పుడు మీరు మెడిటేషన్లో హైయర్ స్టేజ్కి వెళ్ళినట్టు. ఒక సైలెంట్ ప్లేస్లో ఎవడైనా మెడిటేషన్ చేస్తాడు. ఓకే, ఎవడైనా కళ్ళు మూసుకొని కూర్చుంటాడు.
ఓకే. బట్ రియల్ టెస్ట్ ఎక్కడంటే మీ చుట్టుపక్కల చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ టైంలో కూడా మీరు కళ్ళు మూసుకొని మీరు ఆ దీపంని ఊహిస్తారు. అంటే ఈ లైట్‌ని ఊహిస్తారు. ఓకే. ఇక్కడ లైట్ కనిపిస్తుంది కదా! ఆ లైట్‌ని ఊహిస్తారు. అదే నిజమైన మెడిటేషన్. ఓకే. సో, అందరూ ఎవరి దగ్గర దీపం ఉంది ఓకే. ఎవరి దగ్గర దీపం లేదో వాళ్ళు కూడా ఓకే. స్ట్రెయిట్‌గా కూర్చోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. వినిపిస్తుందనుకుంటా ఇప్పుడు కూడా క్లియర్‌గా? వినిపిస్తుందా? ఎస్ అన్న, ఎస్ అన్న. యాహ్! ఎస్ ఎస్ ఓకే. సో, ఇప్పుడు మీరు ఎలాగైతే పొజిషన్‌లో ఉన్నారో మీకు ఇలాంటి ముద్ర, ఇలాంటి ముద్ర ఏమి చెయ్యక్కర్లేదు. జస్ట్ స్ట్రెయిట్‌గా కూర్చోండి అంతే. ఓకే. నేను ఈ స్ట్రెయిట్‌గా ఎందుకు ఇది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్ట్రెయిట్‌గా ఎందుకు కూర్చోమంటానంటే, మనకి ఇక్కడి నుంచి మన బ్యాక్ బోన్ ఓకే. స్పైనల్ కార్డ్ ఎండ్ దాకా కొన్ని థింగ్స్ ఉంటాయి. ఆ థింగ్స్ ఏంటో మీలో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు కాబట్టి దాన్ని థింగ్స్ అని చెప్తాం. ఓకే. దానిలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ మీ బాడీ రియల్ పొటెన్షియల్‌ని అన్‌లాక్ చేస్తది. సో, అందుకే మనం ఎప్పుడు కూడా స్ట్రెయిట్‌గా కూర్చోవాలి. అలాగే ఇంకో మిత్ ఏంటంటే, ప్రతి ఒక్కడు ఏమంటాడంటే, ప్రతిరోజు కొట్టినప్పుడు స్ట్రెయిట్‌గా కూర్చోవాలి. ఎక్కడ కూర్చున్నా స్ట్రెయిట్‌గా కూర్చోవాలి. బట్ మనం ఏంటంటే ఇలా కూర్చుంటాం. ఓకే. సో, ఆ స్ట్రెయిట్‌గా కూర్చోవడం అనేది ఒకేసారికి అవ్వదు. దానికి ప్రాక్టీస్ కావాలి. అలాగే మీరు కంటిన్యూయస్‌గా స్ట్రెయిట్‌గా కూర్చుంటే ఆ స్పైనల్ కార్డ్ మీద కూడా ఎఫెక్ట్ పడతది. సో, ఇన్ కేస్ మీరు గాని కూర్చున్నప్పుడు స్ట్రెయిట్‌గా కూర్చుంటారు. బట్ మెల్లిమెల్లిగా ఇలా పోస్చర్ డౌన్ అయిపోతే పర్లేదు. ఇట్స్ ఎ నార్మల్ థింగ్. ఓకే. నేను డాక్టర్‌ని కాదు. బట్ స్టిల్ నేను చెప్తున్నాను ఏంటంటే ఇట్స్ ఎ నార్మల్ థింగ్. స్లోగా ప్రాక్టీస్ అవుతది. సో, ఇప్పుడు మీరేం చేయాలంటే జస్ట్ స్ట్రెయిట్‌గా కూర్చోండి. ఓకే. మీరు చెయ్యిని ఎలాగైనా పెట్టొచ్చు. అది మీ మీద ఉంది. ఇలాగ పెట్టొచ్చు, ఇలాగ పెట్టొచ్చు. ఓకే. ఇలాగ పెట్టొచ్చు. ఇట్స్ ఆల్ అపాన్ యూ. ఓకే. సో, మీ అందరూ కూర్చొనుంటే జస్ట్ ఓకే అని చెప్పండి అన్‌మ్యూట్ చేసి. ఎస్ ఓకే. దట్స్ వెరీ గుడ్. సో, ఇప్పుడు స్పిరిచ్యువాలిటీ, భగవద్గీత నేర్చుకుండే అంటే వితౌట్ లెర్నింగ్ భగవద్గీత స్పిరిచ్యువాలిటీ నేర్చుకోవాలంటే దేర్ ఆర్ సమ్ పాయింట్స్. ఓకే. వితౌట్ భగవద్గీత ఇప్పటిదాకా మీరు లైక్ మేబీ నా ఆన్‌లైన్ వీడియోస్ చూసారు. ఓకే. బట్ డైరెక్ట్‌గా భగవద్గీత చదవలేదు, నేర్చుకోలేదు కాబట్టి మీకు గాని అది అంటే వితౌట్ ఆ భగవద్గీత నేర్చుకోకుండా, దానిలో ఒక్క శ్లోకం కూడా చదవకుండా మీరు గాని వెయిట్ ఎ మినిట్. యాహ్! మీరు గాని దాన్ని అన్‌లాక్ చేయాలనుకుంటే దేర్ ఆర్ సమ్ కోడ్స్. ఇప్పుడు మీలో చాలామంది ఐటీలో పనిచేసుంటారు. లేకపోతే మొబైల్‌లో లైక్ ఎప్పుడో ఒకసారి చూడండి స్ట్రెయిట్‌గా కూర్చోవడం అనేది మీ పని. ఓకే. సో, ఇక్కడ ఈ స్పిరిచ్యువల్ క్లాస్‌లో నేను మీకు స్పిరిచ్యువాలిటీని నేర్పిస్తాను, డీటెయిల్స్ ఇస్తాను, ఏం చేయాలో చెప్తాను. బట్ ఇక్కడ మీ మానిటర్ మీరే. మిమ్మల్ని మీరే చూస్తున్నారు. ఓకే. సో, ఇన్ కేస్ మీ పోస్చర్ బెండ్ అయినా, నిద్రొచ్చినా అది మీరు మిమ్మల్నే లైక్ రిపోర్ట్ చేసుకోవాలి. అంటే మీ టీచర్ మీరే ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, మన కంప్యూటర్ సైన్స్‌లో కోడింగ్ ఉంటది. ఓకే. మన మొబైల్‌లో కూడా ఒకప్పుడు ఒక స్క్రాచ్ చేసి రీచార్జ్ చేసినప్పుడు స్టార్ 1, 2, 3 హాష్ అనే ఒక కోడ్ కొట్టేవారు. సో, అలాగే ఈ స్పిరిచ్యువాలిటీ నేర్చుకోవాలంటే మన బ్రెయిన్‌కి కూడా ఒక కోడ్ కావాలి. నేను దీన్ని అలాగే అర్థం చేసుకుంటా. ఇప్పుడు మన మంత్రాలుంటాయి. మన సంస్కృతంలో కొన్ని శ్లోకాలుంటాయి. అది శ్లోకం మాత్రమే కాదు. ఓకే. టు బి వెరీ హానెస్ట్ అది శ్లోకం మాత్రమే కాదు. అది ఒక కోడ్. మనం కంప్యూటర్‌కి ఎలాగైతే పైథాన్, సి షార్ప్, ఓకే, జావా అనే ఒక కోడ్ లైన్ రాస్తామో, లేకపోతే కమాండ్ ప్రాంప్ట్ అని కొన్ని కోడ్ రాసి కంప్యూటర్‌కి ఏం చేయాలో అని చెప్తాము. సేమ్ అలాగే మన మైండ్‌లో కూడా ఒక కోడింగ్ సిస్టమ్ ఉంది. ఆ కోడింగ్ సిస్టమ్‌ని అన్‌లాక్ చేయడానికి మనం మంత్రాలు చదువుతాం. ఆ మంత్రాలు మనకి ఎలాగ పనిచేస్తాయంటే, ఆ మంత్రాలు మనం చదివినప్పుడు, లేపోతే ఆ మంత్రాలు మనం జపించినప్పుడు, దానివల్ల ఏంటంటే మన టోన్ నుంచి ఒక రిథమ్ క్రియేట్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్, ఓం కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మని ప్రణతః క్లేశనాశనాయ గోవిందాయ నమో నమః.
వినడానికి మంత్రం లాగే ఉంది, బట్ ఇది ఇక్కడ ఒక రిథమ్ క్రియేట్ చేస్తుంది. ఆ రిథమ్ అనేది మన బ్రెయిన్ దాకా వెళ్తుంది. మన బ్రెయిన్ యాక్యురేట్ వర్డ్స్ని పట్టట్లేదు, ఆ వర్డ్స్ వల్ల వచ్చిన రిథమ్ని పడుతుంది. కృష్ణాయకి దీనికి ఒక వేరే రిథం ఉంది, వాసుదేవాయ దీనికి ఒక రిథం ఉంది. ప్రతి రిథమ్ని అది ట్రిగర్ చేస్తుంది. అందుకే మీరు కానీ మీ లైఫ్లో ఒక రియలైజ్ అంటే ఈరోజు ఒక మాట రియలైజ్ అవుతారు ఏంటంటే, ఒక పాటని మీరు 3 సార్లు వింటే దానిలో కొన్ని లిరిక్స్ మీకు గుర్తుండిపోతాయి. అదే ఒక పాడ్కాస్టో ఒక క్లాస్నో ఎన్నిసార్లు విన్నా కొద్దిగా టైం పడుతుంది, స్ట్రగల్ కావాలి, ఎక్కడో ఒక చోట రాసుకోవాలి. కానీ అదే పాట మాత్రం మీకు గుర్తుండిపోద్ది. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని పాస్ చేసుకుంటుంది. టు బి వెరీ ఆనెస్ట్, స్పిరిచువాలిటీ అంటే సైన్స్ ప్లస్ గాడ్. ఓకే, మనం ఉన్న ఈ కరెంట్ జనరేషన్లో మనకి సైన్స్ కూడా తెలియాలి, అలాగే దేవుడి గురించి కూడా తెలియాలి. లేదు దేవుడే అన్ని అని అనడం కూడా కైండ్ ఆఫ్ దేవుడికి కూడా నచ్చదు. ఇది నిజం. ఓకే, అలాంటి సైన్స్ ఇప్పుడు కాదు, 5000 ఇయర్స్ నుంచి ఉంది. ఆ సైన్స్ వల్లే మన ధర్మంలో మనం చాలా థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయగలిగాం. ఓకే, మెల్లిమెల్లిగా అది కూడా నేను క్లాసెస్లో చెప్తాను. యాక్చువల్లీ సైన్స్ అనేది మన ధర్మంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఎలాగుంది, దాన్ని సైన్స్ అని పేరు మన లైక్ ఇక్కడ బయట కంట్రీ వాళ్ళు పెట్టారు, బట్ రియాలిటీలో మన ధర్మంలో అది ఏంటి, ఓకే, అది నేను చెప్తాను. ఓకే, అప్పటిదాకా ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒక క్లాస్ విన్నా రాసిన, ఓకే, విన్నా రాసిన అది గుర్తుండడం కొద్దిగా కష్టం. కానీ పాట విన్న వెంటనే అప్పుడప్పుడు ఫస్ట్ టైం విన్నప్పుడే గుర్తుండిపోద్ది. ఎందుకంటే దానిలో క్రియేట్ అయ్యే రిథమ్ మన బ్రెయిన్ ఫాస్ట్గా క్యాచ్ చేస్తుంది. అందుకే మీరు భగవద్గీతలో కానీ లేకపోతే ఏ మంత్రంలో కానీ చూస్తే అదొక పాటలాగా ఉంటుంది. కృష్ణాయ వాసుదేవాయ హరే, మీరు ఎల్లాగా ఆ మంత్రంని ఎల్లాగా చెప్పినా అదొక పాటలాగే మారుతుంది. ఒకసారి మీరు కూడా ఓన్గా ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఐ హ్యావ్ సంథింగ్ ఫర్ యూ, వెయిట్ ఎ మినిట్. ఇది ఎస్. సో నేను మీ లైక్ ఈ మంత్రం అనేది ఒకటి ఉంది. ఓకే, సో దిస్ విల్ అన్లాక్ ది రియల్ పొటెన్షియల్ ఇన్. ఓకే, సో భగవద్గీత నేను ఎలాగో చెప్తున్నాను, భగవద్గీత ఇప్పటిదాకా మీరు చదవలేదు, బట్ స్టిల్ ఆ నాలెడ్జ్ మీ లోపలికి రావాలంటే దానికి ఒకే ఒక మార్గం స్పిరిచువాలిటీ. ఓకే, సో ఎవరైతే ఏ పొజిషన్లో అయితే ఉన్నారో కింద కూర్చొని, ఇంకోసారి చెప్తున్నా, కింద కూర్చొని స్పైనల్ కార్డ్ని స్ట్రైట్గా ఉంచండి. మీరు ఇలాంటి పొజిషన్లో కూర్చోవచ్చు, అది మీ మీద ఉంది. ముద్ర చేయాలన్నా చేసుకోవచ్చు, ఓకే, మీ మీద ఉంది కంప్లీట్. ఎవరి దగ్గర అయితే దీపం ఉందో వాళ్ళు ఐస్ ఓపెన్ చేసి ఆ దీపంని చూడండి. ఎవరి దగ్గర దీపం లేదు, ఈ రోజుకి ఎవరి దగ్గర దీపం లేదో కళ్ళు మూసుకొని ఆ దీపంని ఊహించుకోండి. ఓకే, సో మీరు ఆ పొజిషన్లో వచ్చిన తర్వాత నాకు మెసేజ్ చేసి ఎస్ వీఆర్ రెడీ అని పెట్టినా నేను స్టార్ట్ చేస్తాను. రెడీయా? హలో, Yeah, ready. రెడీ? ఓకే, సో ఐ హోప్ అందరు రెడీ. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పాల్సిన ఆ మంత్రం ఏంటి? మీలో చాలా మందికి ఆ మంత్రం తెలుసు, తెలియకపోతే ఈరోజు మీరు వినండి. ఓకే, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓకే, ఇంకోసారి చెప్తున్నాను, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓకే, ఈ మంత్రంతో టు బి వెరీ ఆనెస్ట్ నేను దీని మీనింగ్ కూడా ఈవినింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఇప్పుడు ఒక చిన్న లైక్ ఓవర్ వ్యూ ఏంటి ఇస్తానంటే, కృష్ణ నేను భగవద్గీత లాంటి నాలెడ్జ్ని కన్జ్యూమ్ చేయడానికి రెడీగా ఉన్నాను, నా లైఫ్లో స్పిరిచువాలిటీ లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ఓకే, సో అందరూ వాళ్ళ వాళ్ళ పొజిషన్లో వచ్చేసి కింద కూర్చొని మీ ఇష్టం, లైక్ మీ ఈ పొజిషన్లో మీ ఇష్టం. ఓకే, ఫస్ట్ డే క్లాస్ కాబట్టి ఎందుకు మీ ఇష్టం అంటున్నానో అది మీకు ఈవినింగ్ లేకపోతే రేపటి క్లాస్లో తెలిసిపోద్ది. ఓకే, ఈ పొజిషన్లో మీరు కూర్చుండొచ్చు, ముద్రాలు మీరు చేయొచ్చు, లేకపోతే నార్మల్గా కూర్చున్నా పర్వాలేదు, బట్ స్పైనల్ కార్డ్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఓకే, సో అందరూ రెడీ కాబట్టి కంటిన్యూస్గా ఈ మంత్రంని జపించండి. నేను దీన్ని 5 టైమ్స్ చెప్తాను. ఓకే, మీరు వింటే ఇట్స్ ఓకే, లేకపోతే మీరు మనసులో కూడా ఈ మంత్రాన్ని 5 టైమ్స్ రిపీట్ చేయొచ్చు. అలాగే వెంటనే ఐస్ ఓపెన్ చేయొద్దు.
అలాగే ఎవరైతే దీపం ముందున్నారో ఈ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు లేదా వింటున్నప్పుడు మీరు మాత్రం మీరు చూడాల్సింది దీపం మాత్రమే, ఇంకెక్కడ కాదు. ఆటోమేటిక్గా ఆ దీపంని మీరు చూస్తే మీ చుట్టుపక్కల ఎంత లైట్ ఉన్నా లేకపోయినా మొత్తం డార్క్ అయిపోద్ది. ఓకే, సో ఐ హోప్ వీఆర్ రెడీ. మనం రెడీ ఉన్నామా? రైట్, వీఆర్ రెడీ. ఓకే, సో హియర్ వి గో. ఓకే, నేను ఈ మంత్రంని చదివినప్పుడు పాటలాగే వస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 సో లిటరలీ మీరు ఈ మంత్రం చదవగలిగితే, మాట మాటకి పిలగలిగితే బెటరే. పిలలేకపోతే మీ మనసులో కృష్ణుణ్ణి ఒకే మాట చెప్పండి, కృష్ణ నేను భగవద్గీత నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను, అలాగే భగవద్గీత నువ్వే నన్ను నేర్పించాలి అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక మీడియంలో, ఓకే, ఈవెన్ నేను చెప్పినా చెప్పకపోయినా కూడా మీకు భగవద్గీత ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అది మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఐ హోప్ మీ అందరు ఈ పొజిషన్లో ఉన్నారు, ఆల్రెడీ కళ్ళు మూసున్నారు, ఓకే, స్ట్రేట్గా కూర్చున్నారు. ఇప్పుడు రైట్ నౌ మీరు ఊహించండి, లైక్ జస్ట్ థింక్, మీ లైఫ్లో మీకు ఏంటి కావాలి ఈ రోజు, పర్టికులర్గా ఈ రోజు మార్నింగ్, అంటే ఇప్పుడు ఎంత అయింది టైం? 6 అయింది. 6 నుంచి నెక్స్ట్ 6 దాకా, అంటే ఇప్పుడు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 దాకా ఈ రోజులో మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని ఊహించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మనం వేరంగా లెగిసాం, ఇప్పుడు 6 అయింది. దీని తర్వాత ఏంటి? ఎవరైతే స్నానం చేసుకున్నారో మంచిది, ఎవరైతే స్నానం చేసుకోలేదు స్నానం చేసుకొని, ఓకే, పూజ చేయొచ్చు, మీ మీద ఉంది. పూజ చేయకపోయినా, ఎందుకంటే మనం ఎప్పుడు పూజ చేసుకోలేదు కాబట్టి, స్నానం చేసిన వెంటనే దేవుడి గదికి వెళ్ళి దండం పెట్టేసి, టు బి వెరీ ఆనెస్ట్, అమ్మ నాన్న కాలు మొక్కండి. ఇన్ కేస్ మీరు కానీ వాళ్ళ దగ్గర ఉంటే బెటరే, లేదు హాస్టల్ ఉంటే వాళ్ళ గురించి తలుచుకోండి. జస్ట్ నేను చెప్పినవన్నీ చేయక్కర్లేదు, ఊహించండి, జస్ట్ థింక్. ఓకే, ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత స్నానం చేసి, లేకపోతే స్నానం చేసేస్తే కాళ్ళు చేతులు కడిగేసి మన ఇంట్లో ఉన్న గుడికి వెళ్ళి దండం పెట్టేసి, దాని తర్వాత అమ్మ నాన్నకి దండం పెట్టేసి, ఈ రోజు డే మీరు ఎలాగ ఉండాలనుకుంటున్నారు అది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మన డే మన పేరెంట్స్ బ్లెస్సింగ్తో, దేవుడి బ్లెస్సింగ్తో మనం స్టార్ట్ చేసాం కాబట్టి, మనం ఎలాగైతే మన డేని ఊహించుకుంటామో అలాగే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 లోపల మీరు కొన్ని పనులు కంప్లీట్ చేయాలనుకుంటున్నారు, అంటే మీ పెండింగ్ పనులు. ఫర్ ఎగ్జాంపుల్, మీ కాలేజ్ హోంవర్క్ అవ్వచ్చు, స్కూల్ హోంవర్క్ అవ్వచ్చు, ఏదో ఒక పని మీరు నిన్న చేయాల్సింది బట్ చేయలేదు, దాన్ని కంప్లీట్ చేయొచ్చు. ఓకే, దాంతోపాటు మీరు ఏదైనా కొత్తది నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. ఓకే, అలాగా మీరు ఊహించండి. ఓకే, దీంతో పాటు ప్రతి దాంట్లో ఒక పాజిటివిటీని యాడ్ చేయండి. పాజిటివిటీ పాజిటివిటీ అంటే ఏంటంటే, మీరు పాజిటివ్ వర్డ్స్ చెప్పడము, లేకపోతే నా దగ్గరికి అన్నీ వచ్చేయాలని చెప్పడము కాదు. పాజిటివిటీ అంటే ఈరోజు ఎలాగున్నా ఏదైనా కూడా దానిలో నా కాంట్రిబ్యూషన్ 0, అంటే నేను ఏమీ చెయ్యట్లేదు. సో ఈరోజు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 లోపల ఏది జరిగినా మొత్తం దేవుడే నా చేత చేయిస్తున్నారు. దిస్ ఈస్ ద రియల్ పాజిటివిటీ. ఇదే రియల్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే ఈరోజు మీరు క్లాస్కి వచ్చారు, నేను క్లాస్కి చెప్తున్నాను, ఈ క్లాస్ చెప్తున్నాను, మీరు ఒక పొజిషన్లో కూర్చున్నారు, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని చెప్తున్నారు, అంటే ఇది మీరు చేసినట్టు కాదు, ఎక్కడో ఒక చోట భగవంతుడు మీ చేత చేయిస్తున్నారు. మీ లైఫ్లో అలాంటి ప్రాబ్లమ్స్ పెట్టారు, మీ లైఫ్లో అలాంటి క్లారిటీస్ ఇవ్వలేదు, మీ లైఫ్లో ఒక గోల్ అనేది ఇవ్వలేదు, లైఫ్లో ఏం చేయాలో తెలిసినట్లాగా చెప్పలేదు, కాబట్టి మీరు ఈ క్లాస్లో ఉన్నారు. సో ఎక్కడ ఒక చోట దేవుడే మీకు ఈ క్లాస్కి పంపించారు,
ఎక్కడో ఒక చోట మీ లైఫ్ని లీడ్ చేస్తుందే దేవుడు. ఓకే, ఒకలాగా చెప్తే కృష్ణుడు. సో ఇప్పుడు మీరు మేనిఫెస్టేషన్ అనేది ఏంటో నేర్చుకోండి. అంటే ఒక పని జరిగే ముందు దాని గురించి డీప్గా నమ్మడం, అంటే మనస్ఫూర్తిగా దాన్ని నమ్మడం. సో ఈరోజు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 లోపల మీ ఏ పనులైతే పెండింగ్ ఉన్నాయో దాని గురించి ఆలోచించండి. అది చేస్తున్నట్లాగా ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, జిమ్కి వెళ్తున్నాను, వెళ్తాను కాదు. ప్రతి పని ముందు చేస్తున్నాను అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఎవరో ఒకరు కోడింగ్ నేర్చుకోవాలి. నేను కోడింగ్ నేర్చుకుంటాను కాదు. నేను కోడింగ్ ఇప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నారు కాబట్టి నేను చెప్తే గానీ కళ్ళు తెరవద్దు. ఓకే. నేను కోడింగ్ నేర్చుకుంటున్నాను. నేను వంట నేర్చుకుంటున్నాను. నేను జాబ్‌కి అప్లై చేస్తున్నాను. అలాగా. ఓకే. ప్రతి ఒక్క థింగ్ ప్రెజెంట్ టైమ్‌లో ఉండాలి. అంటే నేను చేస్తున్నాను. ఈవెన్ మీరు చెయ్యకపోయినా కూడా ఇప్పుడు మీ మనసులో ఊహించుకోండి. నేను చేస్తున్నాను. నేను చేసే ప్రతి ఒక్క వర్క్‌లోని దేవుడున్నాడు. అంటే కృష్ణుడున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కోడింగ్ చేస్తున్నాను. ఆ కోడింగ్‌లో కూడా కృష్ణుడున్నాడు. సో, ఆ కోడింగ్‌ని ఎంత బాగా నేను చేయగలను. అది మీ పాయింట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, వంట చేస్తున్నారు. ఓకే. నేను చేసే వంట మా ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు కృష్ణుడు కూడా తింటాడు. సో, ఆ వంటని ఇంకా బాగా ఎలా చేయాలి? ఓకే. టు బి వెరీ హానెస్ట్, నేను కూడా వంట వండుతాను కాబట్టి, అప్పుడప్పుడు వంట వండినప్పుడు నాకు కొద్దిగా టేస్ట్ అనేది నేను లైక్ అంతగా చూడను. ఎప్పుడైనా అప్పుడప్పుడు కొద్దిగా ఎక్కువ ఉప్పేసేయడం అలా బై మిస్టేక్ అవుతది. బట్ ఆ టైంలో నేనేం చేస్తానంటే, కృష్ణుడిని జపిస్తాను. కృష్ణ ఈరోజు వంట బాగుండాలని. ఆటోమేటిక్‌గా ఆ వంట మారిపోద్ది. ఓకే. ఇట్ వర్క్స్. టు బి వెరీ హానెస్ట్, నా పరంగా అయితే పనిచేస్తది. ఓకే. మేబీ నేను కరెక్ట్‌గానే యేసుంటాను. నా మనసు లోపల భయముంటది. బట్ కృష్ణుడు పేరు తీసుకున్న వెంటనే ఆ భయం అనేది పోతదేమో. బట్ నేను దీన్ని ఎలా చూస్తానంటే, నేను ఎంత చెత్తగా వండినా అట్ ది ఎండ్ కృష్ణుడి పేరు తీసుకుంటే అది ఒక మంచి ప్రసాదం లాగే తయారవుతది. ఓకే. సేమ్ అలాగే మీరు ప్రతి ఒక్క పనిలో, ఈరోజు ప్రతి ఒక్క పనిలో నేను కృష్ణుడిని చూస్తున్నాను. అదే మీరు ఊహించాలి. ఓకే. ఎందుకు ఇప్పటి నుంచి ఈవినింగ్ 6 అన్నానంటే, బిగినింగ్ కాబట్టి. ఇది మీ ఆన్‌లైన్ స్పిరిచ్యువల్ జర్నీకి ఒక బిగినింగ్ కాబట్టి, దీనిలో మీరు ఈరోజు జస్ట్ ఒక 12 అవర్స్ ప్రాక్టీస్ చేయండి. 12 అవర్స్‌లో మీరు ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత స్నానం చేసేసి ఉంటే బెటరే. కాళ్ళు చేతులు కడుక్కొని మీ గుడికి మీరు ఎళ్తున్నారు. నేను కూడా ఎళ్తున్నాను. ఓకే. ఇంట్లో ఉన్న గుడి పర్లేదు. బయట ఉన్న గుడి కూడా పర్లేదు. ఇంటికొచ్చిన తర్వాత అమ్మ, నాన్న కాళ్ళు మొక్కుతున్నాను. లేకపోతే ఎవరైతే మీరు లైక్ ఎక్కువగా ఆదరిస్తారో వాళ్ళ కాళ్ళు మొక్కండి. వాళ్ళ కాళ్ళు మొక్కితే ఏంటంటే ఆబ్వియస్‌లీ వాళ్ళు ఇవ్వాల్సిన బ్లెస్సింగ్ ఆటోమేటిక్‌గా డైరెక్ట్‌గా మీకొస్తది. ప్రతి ఒక్క వ్యక్తి ఎవరినైతే మనం ఆదరిస్తున్నామో, ఎవరైతే మమ్మల్ని ప్రేమిస్తున్నారో అమ్మ, నాన్న, అన్నయ్య, అక్క ఎవరైతే ఉన్నారో మనకన్నా పెద్ద, వాళ్ళు ప్రతి ఒక్క చోట మన మంచికే కోరుకుంటారు. సో, ఒకలాగా మన భగవద్గీతలో ఏం చెప్తదంటే, మనం మనం మంచి కోరుకున్నంత ఇంకెవరైనా కోరుకుంటారంటే అది మనని ప్రేమించే వ్యక్తే. సో, ఒకలాగా చెప్తే మనం మన కోసం ఏదైనా కోరుకున్నప్పుడు మాక్సిమం టైమ్ అది జరగదు. బట్ అదే మన ప్రేమించిన వ్యక్తి మన కోసం ఏదైనా కోరుకున్నప్పుడు 101% జరుగుతది. ఎందుకంటే అక్కడ మనకన్నా ఎక్కువ ఫెయిత్ ఉంటది. మనకన్నా ఎక్కువ ప్రేమ ఉంటది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే భగవంతుడా నాకు జాబ్ వచ్చేయాలి అని అనుకుంటే మేబీ జరగొచ్చు, జరగకపోవచ్చు. బట్ నన్ను ప్రేమించిన వ్యక్తి ఏమని అడుగుతాడంటే, నా కొడుక్కి ఎలాగైనా జాబ్ రావాలి దేవుడా! దానికన్నా నాకు ఏమీ అక్కర్లేదు అని చెప్తారు చూడండి. అది ఎవరు చెప్తారు? ఒక అమ్మ చెప్తది. అక్కడ దాని దగ్గర స్వార్థం ఉండదు. ఓన్లీ విశ్వాసం ఉంటది. దేవుడి పైన నమ్మకం ఉంటది. ఒక ప్రేమ ఉంటది. ఎందుకంటే అక్కడ న లైక్ ఒక అమ్మ కొడుక్కి జాబొస్తే అమ్మకి డబ్బులొచ్చేవి. అమ్మకి లైక్ ప్రమోషన్ రాదు. అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతది. బట్ దాని లైఫ్‌లో ఏం ఇంపాక్ట్ జరగదు. అది అదే ఇంట్లో ఉండాలి. అక్కడే వంట చేసుకోవాలి. ఇంపాక్ట్ జరిగితే కొడుకు లైఫ్‌లో జరుగుతది. కొడుకేంటి జాబ్ వచ్చిన తర్వాత జాబ్‌కెళ్తాడు. కొత్త లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తాడు. డబ్బులొస్తాయి. ఓకే. ఇంటికి డబ్బులు పంపించిన తర్వాత హైదరాబాదో, బెంగుళూరో, పూణేయో, ముంబైయో ఎక్కడో లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తారు కదా! సో, ఎంజాయ్‌మెంట్ అనేది కొడుక్కే వస్తాయి. అమ్మకేమొస్తది? అమ్మకి రెస్పాన్సిబిలిటీ పెరుగుతది. మార్నింగ్ వేగంగా లెగిస్తే మా కొడుక్కి టిఫిన్ చేసివ్వాలి. మా కొడుకు గాని ఆఫ్టర్‌నూన్ ఇంటికొస్తే మంచి లంచ్ ఇవ్వాలి. నైట్‌కి మంచి డిన్నర్ ఇవ్వాలి. ఇంత కష్టపడుతున్నాడు గదా! సో, అమ్మ పని అనేది పెరుగుతది. సో, అందుకే
మనని ప్రేమించిన వ్యక్తి కానీ మన కోసం ఏదైనా ప్రే చేస్తే మనకి బ్లెస్సింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ బ్లెస్సింగ్ అనేది మనకి ఎలాగో ఒక చోట పనికి వస్తుంది. సో అందుకే ఎర్లీ మార్నింగ్ లెగిసిన తర్వాత మన ఋషులు కూడా చెప్తారు, మన యోగిలు కూడా చెప్తారు, భగవంతుడి తర్వాత మన అమ్మ నాన్న కాలు మనం మొక్కాలి. ఓకే. సో ఒకళ్ళ కాలు మొక్కితే మనం చిన్న వాళ్ళు పెద్ద అని కాదు. ఒకళ్ళ కాలు మొక్కితే మనకి సంస్కారం ఉన్నట్టు. ఓకే. సో ఇది మన రియల్ స్పిరిచువాలిటీ అండి. సో ఒక్కసారి మీరు ఈ స్పిరిచువల్ క్లాసెస్లో వచ్చారు కాబట్టి ఒక్కసారి మీ కంప్లీట్ ఏదైతే మీరు పనిని ఆపిసారో, ఏదైతే పని మీది జరగట్లేదో దాన్ని మీరు ప్రెజెంట్ మూమెంట్లో ఊహించండి, ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మీరు ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయారు అనుకోండి. ఈరోజు అనుకోండి నేను ఆ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను, ఈసారి నేను పాస్ అవుతున్నాను, అవుతాను అని కాన్ఫిడెన్స్ అయిపోద్ది, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోద్ది. నేను పాస్ అవుతున్నాను. ఓకే. ఇట్స్ ఎ ప్రెజెంట్ టెన్స్ వర్డ్. సో ప్రతి ఒక్క పని ఏదైతే పెండింగ్లో ఉందో, ఏదైతే మీరు చేసుకోలేకపోయారో ప్రతి ఒక్క దాన్ని ప్రెజెంట్ టెన్స్లో వాడండి. మేబీ మీలో కొంతమంది యూట్యూబ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారు. ఈరోజు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఓకే. సో ఇది చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా మీ బాడీకి మీ బ్రెయిన్ అనేది కాన్స్టాంట్గా ఒక ప్రెషర్ అనేది పెడుతుంది. నువ్వు చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు అంటే మీ బాడీ ఆటోమేటిక్గా పని చేస్తుంది. సో ఇవన్నీ దాంట్లో మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒకటి థింగ్ ఏంటంటే మీ సోల్ మీ మైండ్ని జస్ట్ చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్క పని నేను చేస్తున్నానని. సో ఇక్కడ ఎక్కడ కూడా మీరు పని చేయట్లేదు. ఇన్ కేస్ మీ చేత ఒక పని అయినా కూడా అది మీరు చేయట్లేదని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది నేను తీసుకోవట్లేదు అంటే నిజమైన నేనెవరు? సోల్. అంటే ఈ ఈ థింగ్ కొద్దిగా డీప్ అయిపోద్ది. ఇది మేము నెక్స్ట్ అంటే ఒకసారి థియరీ నేర్చుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాక్టికల్ రేపట్లో మీకు ఇది అర్థమైపోద్ది. సో ఇప్పుడు నేను ఇక్కడ లైక్ ప్రెసెంట్ క్లాస్లో ఎలా చెప్తానంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాస్ తీసుకుంటుంది నేను కాదు, నేను జస్ట్ చూస్తున్నాను. ఆన్లైన్ క్లాస్ నిజమైన నేను ఎవరైతే ఉన్నానో నేను జస్ట్ చూసుకుంటున్నాను. ఏంటంటే ఈ బాడీ ఈ క్లాస్ తీసుకుంటుంది అని నేను చూస్తున్నాను. బట్ చేస్తుంది నేను కాదు. ఈ మాట మీకు తెలియాలి, మీరు రియలైజ్ అవ్వాలి. అప్పుడే చదవకుండా కూడా భగవద్గీత అనేది మీకు తెలిసిపోద్ది. అది ఎలాగ తెలుస్తుంది, దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి, దాని వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటి, మన ధర్మం బట్టి అది ఎలా చెప్తున్నారో అవన్నీ మనం ఈవినింగ్ క్లాస్లో చూద్దాం. సో ఎవరైతే ఆ పొజిషన్లో కూర్చొని ఉన్నారో ఇప్పుడు నేను ఒక 4 మినిట్స్, ఓకే, 4 మినిట్స్ మీ అందరికీ టైం ఇస్తున్నాను. ఓకే. ఆ 4 మినిట్స్ లోపల ఎవరైనా ఎప్పుడైనా ఐ ఓపెన్ చేయొచ్చు. మీ ఇష్టం వచ్చిన టైంకి ఐ ఓపెన్ చేయొచ్చు. ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఓకే. నేను సైలెంట్గా ఉంటాను. ఆ టైంలో మీరు ఇప్పటి నుంచి 4 మినిట్స్, 4 మినిట్స్ అయిన వెంటనే నేను మళ్ళీ మాట్లాడతాను. అంత లోపల మీరు కానీ ఐ ఓపెన్ చేయాలనుకుంటే ఐ ఓపెన్ చేయొచ్చు. లేదు మీరు ఆ లైట్‌నే చూస్తాను, ఆ దీపంనే చూస్తాను, నేను ఊహించుకుంటానంటే ఊహించుకోవచ్చు. అప్పటిదాకా నేను మీకోసం ఇక్కడే ఉన్నాను. ఓకే. ఎవరైనా ఏదైనా చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. 4 మినిట్స్ దాకా.
ఓకే, మీ అందరూ ఐస్ ఓపెన్ చేయొచ్చు. ఎవరైతే ఆ దీపంని చూస్తున్నారో దాన్ని మీరు ఆపొచ్చు, లేకపోతే సైడ్న ఉంచొచ్చు. ఓకే, సో ఆపకుండా సైడ్న ఉంచండి. ఓకే, సో టు బి వెరీ ఆనెస్ట్, మనం గుడిలో దీపం ఎందుకు పెడతాం? దేవుడికి లైట్ ఇవ్వడానికి కాదు, ఆ లైట్ని మనం చూడడానికి. ఓకే, దాని వెనుకన కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది, అలాగే స్పిరిచువల్ రీజన్ అనేది ఉంది. సో ఐ హోప్ మీ అందరూ ఆ మెడిటేషన్ స్టేట్ నుంచి బయటికి వచ్చారు, అందరూ ఒక మంచి మూడ్లో ఉన్నారు. ఓకే, సో క్లాస్ని ఎండ్ చేసే ముందు ఒక చిన్న మాట ఏంటంటే, వీలైతే నేను ఒక లింక్ పెడతాను, దానిలో మీరు భగవద్గీత చాప్టర్ 2 శ్లోక్ నంబర్ 47 చదవచ్చు. అలాగే నేను చెప్తాను ఏంటంటే, మీకు మీ పని చేసుకున్నంత హక్కు అనేది ఉంది. మీ పని మీరు చేసుకోవచ్చు, బట్ దాని నుంచి ఫలితంని మీరు ఆశించకూడదు. మీరు చేస్తున్నారు అని అనుకోవడం అనేది ఈగో. మీ చేత దేవుడు చేయిస్తున్నారు అని అనుకునేది నిజం. సో ఈ కంప్లీట్ డేలో ఈ రోజు అంటే 1 జూలై, ఓకే, మన ఇయర్లో ఇంకా నెక్స్ట్ లైక్ ఈ మంత్ నుంచి నెక్స్ట్ 12 లైక్ నెక్స్ట్ 6 మంత్సే ఉన్నాయి. ఓకే, సో మన చేత ఇంకో హాఫ్ ఇయర్ ఉంది, అంటే 50% ఛాన్స్ ఉంది మన లైఫ్ని మార్చడానికి, మనం మన లైఫ్లో గ్రో అవ్వడానికి. సో ఈ రోజు నుంచి మనం దీన్ని ప్రాక్టీస్ చేద్దాం. అలాగే ఈ రోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదో ఒక్క పనిని కృష్ణుణ్ణి అర్పితం చేయడం. అది ఏదైనా అవ్వచ్చు. చదవడం, డ్యాన్స్ చేయడం, లేకపోతే కొన్ని సహాయం చేయడం, వంట చేయడం, పెయింటింగ్ చేయడం, మీ ఇష్టమైన పనిని లేకపోతే వీడియో చేయడం, ఏ పనినైనా స్వార్థం లేకుండా, దాని నుంచి రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయకుండా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆన్లైన్లో వీడియోస్ పోస్ట్ చేస్తాను కదా, ఈరోజు నా టాస్క్ ఏంటంటే, నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు దానికి వ్యూస్ వస్తాయి, దానివల్ల నాకు కమెంట్స్ వస్తాయి, దానివల్ల నాకు ఫాలోవర్స్ వస్తాయని నేను ఆలోచించను. నేను చెయ్యాలి కాబట్టి నేను చేస్తాను. యాక్చువల్లీ రెగ్యులర్గా అదే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ లాగా మీకు చెప్తాను. ఓకే, అలాగే ఈవినింగ్ ఆన్లైన్ క్లాస్ ఉంది కదా, నా పని ఏంటంటే, నా ఆన్లైన్ క్లాస్లో ఎలాంటి స్వార్థం లేకుండా, టు వెరీ ఆనెస్ట్, ఎలాంటి స్వార్థం లేకుండా, ఓకే ఈ క్లాస్ని బాగా చెప్తే నెక్స్ట్ క్లాస్లో ఇంకా పిల్లలు వస్తారు, లేకపోతే ఇంకా బాగా వస్తారు, అలాంటి ఏ స్వార్థం లేకుండా నా పనిని చేస్తాను. ఈ పనిని కృష్ణుడిని అర్పితం చేస్తాను, దాని తర్వాత కృష్ణుడి ఇష్టం. అలాంటి ఒక మైండ్ సెట్లో ఈరోజు ఒకే ఒక పని చేయండి. ఓకే, ఏ ఒక్క పనైనా మీ ఇష్టం వచ్చిన పని. ఓకే, ఆ పని నుంచి ఎలాంటి రిజల్ట్ కోరుకోకూడదు. బిజినెస్ అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, ఓకే, ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ఏదైనా మీ ఇష్టం. బట్ ఆ పని అనేది కృష్ణుడినే అర్పితం చేయాలి. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ ఫస్ట్ క్లాస్ నచ్చింది. ఓకే, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఆ మెడిటేషన్ స్టేట్కి వెళ్ళి దాన్ని ఊహించాలనుకుంటే వెరీ గుడ్, మీరు చేయొచ్చు. ఓకే, మ్యాక్స్ టు మ్యాక్స్ 5 to 10 మినిట్స్ మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, అలాగే ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన వెంటనే పడుకుని పోవద్దు. ఆబ్వియస్లీ కొద్దిగా నిద్ర అనేది వస్తుంది చాలా మందికి. మార్నింగ్ 5:30కి లెగడం అనేది కొద్దిగా కష్టమే, కొత్తే, బట్ మళ్ళీ పడుకుని పోవద్దు. ఓకే, జస్ట్ లెగండి. వర్షం పడితే నేనేం చేయలేను, వర్షం పడకపోతే బయటికి వెళ్ళండి. మొబైల్ని జేబులో ఉంచండి, తీసుకొని వెళ్ళొద్దని చెప్పను, జేబులో ఉంచండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకోవద్దు, జస్ట్ బయట నడండి. ఈ టైంలో లైక్ ఇప్పుడు 6:19 అవుతుంది కదా, ఇంకో 2-3 మినిట్స్ మనం క్లాస్ ఎండ్ చేద్దాం. బయటికి వెళ్ళి నడండి. ఓకే, బయట మీకు అంటే మీరు కానీ సిటీలో ఉంటే నాకు తెలియదు, బట్ మోస్ట్లీ మన ఊర్లో లేకపోతే టౌన్స్లో లేకపోతే విశాఖపట్నంలో ఎలాగంటే, మార్నింగ్ వెళ్ళినప్పుడు బర్డ్స్ సౌండ్ వినిపిస్తుంది, గాలి ఎక్కువ స్పీడ్గా ఉంటే గాలి సౌండ్ వినిపిస్తుంది, మనుషుల సౌండ్ వినిపిస్తుంది, సాయిల్ స్మెల్ తెలుస్తుంది. సో టు బి వెరీ ఆనెస్ట్, ఈ న్యాచురల్ థింగ్స్ని ఫీల్ చేయండి. ఇన్ కేస్ మీరు కానీ సిటీలో ఉంటే మేడ పైకి వెళ్ళొచ్చు, లేకపోతే మీ ఇంటి దగ్గర ఎక్కడైనా పార్క్ ఉన్న, గార్డెన్ ఉన్న, మనుషుల్ని చూడొద్దు, అక్కడ ఉన్న నేచర్ని చూడండి. ఎంత చుట్టుపక్కల మనిషి ఉన్నా మీ ఫోకస్ నేచర్ మీద ఉండాలి. ఆ బర్డ్ని చూడండి, ఆ ఫ్లవర్స్ని చూడండి, దానిలో వచ్చే ఆ ఇన్సెక్ట్స్ని చూడండి. ఆటోమేటిక్గా మీ లోపల ఒక పాజిటివిటీ, ఒక కామ్నెస్ అనేది వస్తుంది. మీ బ్రెయిన్లో రన్ అవుతున్న ఆ బ్రెయిన్ ఆగుతుంది. ఓకే, సో ఇది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో మీరు పడుకుని పోకూడదు కాబట్టి నేను అంటున్నాను ఏంటంటే, ఒకసారి బయటికి వెళ్ళండి, మొబైల్లో పాటలు వినకుండా జస్ట్ లోకంని చూడండి. ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుంటుందో.
టు వెరీ ఆనెస్ట్ మనమైతే బ్రహ్మ ముహూర్తంలో లెగలేదు. 5:30 అనేది బ్రహ్మ ముహూర్తం కాదు. సూర్యోదయం ముందే బ్రహ్మ ముహూర్తం. బట్ ఎలాగో మనం బిగినింగ్ కాబట్టి దీన్ని మనం బ్రహ్మ ముహూర్తం లాగా కన్సిడర్ చేయొచ్చు. సో ఈ టైంలో భగవద్గీత క్లాసెస్ పెట్టడానికి ఒకే ఒక్క రీజన్ ఏంటంటే కృష్ణుడు కూడా బ్రహ్మ ముహూర్తంలోనే లెగుస్తారు కాబట్టి. ఓకే. కృష్ణుడిని మాక్సిమం ప్రతి ఒక్క దేవుడు బ్రహ్మ ముహూర్తంలోనే లెగుస్తారు. బ్రహ్మ ముహూర్తం అంటే సూర్య ఉదయంకి ఒక జస్ట్ అంటే హాఫ్ అన్ అవర్ టైం అలాగని చెప్పొచ్చు. ఆ ముహూర్తం అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ 3:30 to 4:30 లోపల లెగడం. అంటే మన టైం సర్కిల్ పట్టేది 3:30 to 4:30. ఓకే. జస్ట్ సూర్యోదయంకి కొద్దిసేపు ముందు లెగిస్తే మీకు దాన్ని బ్రహ్మ ముహూర్తం అని చెప్పొచ్చు. ఓకే. సో ప్రెజెంట్‌గా మన ఈ క్లాస్ అయితే ఎండ్ అయిపోయింది. ఓకే. ఐ హోప్ ఫస్ట్ క్లాస్ భగవద్గీతది స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ మీకు నచ్చుంటది. ఓకే. ఈవినింగ్ మన థియరీ క్లాస్ ఉంటది. సో ఎవరైతే లైక్ దీన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారో ఈవినింగ్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే చాలామంది ఓకే. వెయిట్ మినిట్. ఎందుకంటే చాలామంది నా ప్రీవియస్ బ్యాచ్‌లో ఏమైందంటే మనుషులు డబ్బులు కట్టి మరి రాలేదు. ఓకే. నేను అక్కడ షాక్ అయిపోయాను లిటరల్లీ. లైక్ మీ అందరూ డబ్బులు కట్టి వచ్చారు కాబట్టి యూ నో 500 ఇస్తున్నారు. టు బి వెరీ ఆనెస్ట్ మనుషులు 500 ఇచ్చి టు బి లైక్ 5 మెంబర్స్ రాలేదు. నేను లిటరల్లీ షాక్ అయిపోయాను. నేను వాళ్ళకి రెగ్యులర్‌గా కాల్ చేశాను. నేనే షాక్ అయిపోయాను. లైక్ మనుషులు డబ్బులు ఇచ్చి మరి రావట్లేదంటే అంత డబ్బులు అయిపోయిందా ఏంటి అని అర్థం కాలేదు. ఓకే. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగొచ్చు. లేదు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. మన ఫస్ట్ క్లాస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేది కంప్లీట్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్‌ది. ఈవినింగ్ 7:30కి క్లాస్ ఉంటది. మిగతా డీటెయిల్స్ అక్కడ షేర్ చేస్తారు. ఎవరైనా ఏదైనా అడగాలంటే అడగొచ్చు. మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కమ్ ఆన్. అన్న నేను మార్నింగ్ అయితే వస్తాను, ఈవినింగ్ అయితే రాలేను. ఓకే. ఈవినింగ్ క్లాసెస్ రికార్డింగ్ నేను పంపిస్తాను. ఎప్పుడైతే మీకు టైం దొరికితే, వీలు దొరికితే మీరు రావచ్చు. ఓకే. ఈవినింగ్ మీకు ఎప్పుడు ఓకే, ఫ్రీ ఉంటది? లేకపోతే ఏదైనా లైక్ వర్క్ ఉందా? వర్క్ ఉందన్న, 9కి క్లోజ్ అవుతుంది షాప్. ఓకే. 9కి క్లోజ్ అవుతుందా? ఓకే. వి విల్ ట్రై. ఇన్ కేస్ 9కి క్లాస్ రన్ అవుతూ ఉంటే నేను మీకు పర్సనల్‌గా మెసేజ్ పింగ్ చేస్తాను. మీరు డైరెక్ట్‌గా క్లాస్ జాయిన్ అవ్వచ్చు. లేకపోతే నేను మొత్తం రికార్డింగ్ అనేది అందరికి షేర్ చేస్తాను రెగ్యులర్‌గా. ఓకే. నో ఓకే అన్న. వరీ. ఓకే. ఓకే. వెరీ నైస్. సో ఇంకెవరికైనా ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. దాంతో పాటు ఇంకో చిన్న మాట. ఓకే. మనం లైక్ ఈ రోజులు ఈ కంప్లీట్ డేలో ఓకే. కొద్దిగా ఎంబారసింగ్‌గా ఉంటది. అంటే మన బాడీ, మన మైండ్ అలాగ ఉంటది కాబట్టి ఒకడికి హరే కృష్ణ చెప్పడం, నమస్కారం చెప్పడం కొద్దిగా ఎంబారసింగ్‌గా ఉంటది. బట్ ట్రై చేయండి చెప్పడానికి. ఓకే. హరే కృష్ణ అంటే కృష్ణ నా ముందున్న వ్యక్తి మరి నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే హరించు. ఓకే. సో హరే కృష్ణ చెప్పడంలో తప్పు లేదు. నమస్కారం చెప్పడంలో తప్పు లేదు. ఓకే. సో అందరికీ నమస్కారం. హరే కృష్ణ. క్లాస్ అయితే ఎండ్ అయిపోయింది. మీరు ఆపొచ్చు. మనం ఈవినింగ్ కలుద్దాం. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగొచ్చు. లేకపోతే క్లాస్ ఎండ్ అయిపోతే నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చు. లేకపోతే కాల్ చేయొచ్చు. మీకు తెలుసు మీ దగ్గర నంబర్ ఉంది. అప్పటిదాకా హరే కృష్ణ, జై శ్రీకృష్ణ, రాధే రాధే. అలాగే అందరికీ హ్యాపీ రథ్ యాత్ర. జై జగన్నాథ్. సో మీరు లీవ్ అవ్వచ్చు అనమాట. కంప్లీటెడ్. సో అందరూ పడుకొని పోవద్దు. ఓకే. బయటికెళ్ళండి. తిరగండి కొద్దిగా. మార్నింగ్ చూడండి వరల్డ్‌ని.